బిర్యానీ చేయబోతున్నాము, అనగా మేక కాళ్ళు. నేను 4 కాళ్ళను తీసుకున్నాను. మనం కాళ్ళు అనేవి ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళతోనే కడుక్కోవాలి. నేను చూపిస్తున్నట్లుగా మీరు క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ మటన్ పాయాన్ని చేస్తున్నట్లయితే నేను చూపిస్తున్నట్లుగా మీరు చేస్తే మీకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి నేను ఈ రెసిపీలో వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మటన్ కాళ్ళను వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. నేనైతే 2 మీడియం టమాటాలను వేసుకున్నాను. టమాటాను వేసుకుంటా మనం 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. 12 నుంచి 15 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత ఇలా ఒకసారి ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, మసాలా పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ రెడీ. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.